మిథున రాశి గ్రహస్థితి చూసుకుంటే మొదటి స్థానంలో కుజుడు, 5వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానం అధిపతి కుజుడు, 7వ స్థానం అధిపతి గురువు. వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎంత అనుకూలంగా ఉండబోతుంది, వీళ్ళు పరిహారాలు చూద్దాం. మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఆరోగ్య పట్ల వీళ్ళు బాగా కష్టపడబోతున్నారు. అంటే వీళ్ళు ఏది పడితే అది తినొచ్చు అని చెప్పట్లేదు, కానీ తినొచ్చు యాక్చువల్గా. కానీ మళ్ళీ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి, రన్నింగ్ చేసి, జిమ్కి వెళ్ళి ఆ బరువు అంతా తగ్గించేసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. మీరు హడావిడిగా కింద మీద తినేసినా కూడా మీరు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తారు. ఆరోగ్య విషయంలో మిథున రాశి వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏం చేసినా ఈ మాసం నడుస్తుంది. అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆకాశం మీద డాన్స్ వేయొద్దు. ఐ మీన్ టు సే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు గీత దాటినా కూడా మళ్ళీ మీరు నార్మల్ స్థితికి రాగలుగుతారు. సో నేను చెప్పేది, మీరు ఈ మాసం బాగా వర్కౌట్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. సో ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది. తర్వాత మిథున రాశి వాళ్ళు మానసిక స్థితి, మిథున రాశి వాళ్ళది చూసుకుంటే మానసిక స్థితి చాలా బాగుంది. చాలా హ్యాపీగా, చాలా కూల్గా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు, చిన్నపిల్లలతో ఆటలు ఆడడము, ఇవి బాగా కలిసి వస్తాయి. అలా కాకుండా ఈ స్టాక్ మార్కెట్ ఇలాంటివి కూడా బాగా కలిసి వస్తాయి. ఈ మాసం మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే మీకు చాలా మంచిది. అది కాకుండా మీరు మిథున రాశి వాళ్ళు ఎస్పెషల్గా ఈ మాసం మీరు పిక్నిక్ వెళ్ళడం, స్పోర్ట్స్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ బాగా ఆడతారు. క్రికెట్, షటిల్, బాస్కెట్బాల్, మీకు ఏ స్పోర్ట్ అయితే బాగా ఇష్టమో మీరు అది ఆడడం అనేది జరుగుతుంది. మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడు ఆ మానసిక స్థితి బాగుంటుంది. సో మనం అనుకున్నట్టు క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, షటిల్, బ్యాడ్మింటన్, అది కాకుండా మీరు వర్కౌట్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు. సో బాడీ చాలా రిలాక్స్డ్గా, చాలా కూల్గా ఉంటుంది కాబట్టి మానసిక స్థితి కూడా బాగుంటుంది. సో ఇది మనము ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము, మానసిక స్థితి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళ గురించి మాట్లాడదాం. జాబ్ చేసేవాళ్ళు విపరీతంగా కష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే బాడీ రిలాక్స్ అయిపోయింది, మనిషి హ్యాపీగా ఉన్నాడు, బాగా పనిచేయగలుగుతాడు. ఫుల్ 100% ఎఫర్ట్ పెడతారు మీ వర్క్ ప్లేస్లో. ఎస్పెషల్లీ జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, డైరెక్టర్లు, ఎవరైనా కావచ్చు, చాలా బాగుంటుంది. ఐ మీన్ బాగా కష్టపడతారు, ముందుకు రాణిస్తారు, పని నేర్చుకుంటారు. పని నేర్చుకుంటే మీకు పేరు కూడా వస్తుంది. పని విషయంలో, జాబ్ విషయంలో చాలా బాగుండబోతుంది. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళ గురించి మాట్లాడాలి. వ్యాపారం చేసేవాళ్ళు ధర్మంగా వ్యాపారం చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారం చేసేవాళ్ళు గనక ధర్మ మార్గాన్న వెళ్లకుండా అధర్మ మార్గాన్న వెళ్తే చాలా కష్టం అండి. ఎందుకంటే వ్యాపారాన్ని ఈసారి గురువు కంట్రోల్ చేస్తున్నాడు. గురువు అంటేనే ధర్మం. మీరు 1 రూపీ కూడా, ఒక్క రూపాయి కూడా ఇటు అటు చేసినా మీకు చాలా పెద్ద స్థాయిలో పనిష్మెంట్, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నెల మాత్రం వ్యాపారం చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి నెల జాగ్రత్తగా చేయాలి. ఈ నెల మాత్రం ఒక కన్నేసి ఉంచాలి. దత్తాత్రేయుడి ఆరాధన చేయాలి. దత్తాత్రేయ పాదం గట్టిగా పట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత ఈజీ కాదు వ్యాపారం చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి. కింద మీద పడిపోవచ్చు, లేకపోతే ఒకటేసారి ఆకాశానికి ఎత్తేస్తాడు దత్తాత్రేయ స్వామి. సో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎవరు వంతు వాళ్ళకి ఇచ్చేయండి. మీరే మొత్తం తినేయాలి అని అనుకుంటే ఇంక అంతే. 12 నెలల్లో కనీసం ఒక్క నెలైనా సేవ చేయాలి. ఏ జాబ్ చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా మనం సంపాదించే దాంట్లో కనీసం ఒక 5-10% ఇవ్వాలి, డొనేట్ చేయాలి, అన్నదానం చేయించాలి. ఈ వ్యాపారం చేసే వాళ్ళైతే మర్చిపోకుండా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆరాధన చేయించుకోండి. మంచిది, మీ బిజినెస్కి మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది, మీకు మంచిది. ఎందుకంటే గురువు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన పని చేశామా అదిరిపోయే ఫలితం వస్తుంది. కొంచెం చిన్న మార్పు తేడా వచ్చిందా నేలకేసి కొట్టేస్తాడు. గురువు ఆషామాషి కాదు, గురువుతో గేమ్స్ ఆడొద్దు. సో చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపారం చేసేవాళ్ళు. మనం ఆరోగ్యం మాట్లాడుకున్నాము, మానసిక స్థితి ఎలా ఉంటుంది మాట్లాడుకున్నాము, జాబ్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి మాట్లాడుకున్నాము. పరిహారం గురించి మాట్లాడితే మిథున రాశి వాళ్ళు ఒకటి నేను చెప్పినట్టు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. తర్వాత ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా వెళ్ళాలి వీళ్ళు ఈసారి. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు. అది కూడా కుజుడు 1 సంవత్సరం వరకు ఈ మొదటి ఇల్లు, రెండో ఇంట్లోనే ఉంటాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. ఈ నెల మీరు సద్వినియోగం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది.
పాడు చేసుకుంటే విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. అతివృష్టి, అనావృష్టి రెండు మీ చేతిలోనే ఉన్నాయి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.